ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్నర్ వ్లాగ్స్. నేను మీ రిత్విక. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మేమైతే కూర్గు ట్రిప్కి వెళ్ళాం. సో కూర్గు ట్రిప్లో ఇది డే 1 అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 5కి బయలుదేరితే కూర్గు వెళ్ళేసరికి 8:30, 9 అయిపోయింది. 14 గంటల జర్నీ తర్వాత మేమైతే ఆన్లైన్లో హోమ్ స్టేలో ఒక రూమ్ బుక్ చేసుకున్నాం. పర్ డే 2000 అన్నమాట. ఇంకా కాస్ట్లీగానే ఉన్నవి. ఇంకా రిసార్ట్లో అయితే ఎక్కువ 3000 అట్లా ఉన్నవి ఒక పర్సన్కి. సో మేము బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు హోమ్ స్టేనే. సో హోమ్ అయితే చాలా చాలా బాగుంది. నైట్ వెళ్ళిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి రెడీ అయిపోయాము. ఫస్ట్గా మేము చూడవలసిన ప్లేస్ ఏంటంటే అబే వాటర్ ఫాల్ చాలా చాలా సూపర్గా ఉంది. వాటర్ ఫాల్ మాత్రం మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచిన తర్వాత త్వరగా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం అబ్బాయి వాటర్ ఫాల్ దగ్గరలోనే ఇక మనకు జిప్ రైడింగ్ అనేది ఉంది. జిప్ రైడింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయాలనుకున్నాము, కానీ అంతకంటే ఎగ్జైటింగ్, వెరీ డేంజరస్ అండ్ అడ్వెంచర్ నెక్స్ట్ డే చేయబోతున్నాం. సో ఇది వదిలేసాం, టైం అయిపోతుంది అనేసి తొందరగా వాటర్ ఫాల్ చూద్దాం అనేసి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. చాలా చాలా ప్లేసెస్లో మాత్రం ఒక వుడ్తో తయారు చేసిన ఐటమ్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, స్పైసెస్, వుడ్ బాల్స్, కప్స్ అమ్ముతున్నారు. క్యాప్స్ చాలా సూపర్గా ఉన్నవి. వుడ్తో తయారు చేసిన చాలా హోమ్లో మనకి డెకరేటివ్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి యూజ్ అయ్యే ఐటమ్స్ వుడ్తో తయారు చేసినవి ఉన్నవి. చాలా సూపర్గా ఉన్నవి. స్పైసెస్, డ్రై ఫ్రూట్స్, కాఫీ పౌడర్, టీ పౌడర్ ఇలాంటివి మనకి ఎక్కువ ప్లేస్లో. అలాగే హోమ్ మేడ్ వైన్ కూడా మనకి లభిస్తుంది. చాలా చీప్ ప్రైస్లో దొరుకుతున్నాయి. హోమ్ మేడ్ వైన్ షాప్స్ అయితే ఒక 1 కిలోమీటర్కి ఒక షాప్ అలా ఉంటుంది. వాటర్ ఫాల్ మాత్రం చాలా సూపర్గా ఉంది. పిల్లలు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. తర్వాత మేము టిఫిన్ చేసేసి అక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర ఒక క్యాట్ ఉంది, అక్కడ క్యాట్తోనే ఆడుకొని పిల్లలు టిఫిన్ చేసేసి మేము నెక్స్ట్ అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది, సూపర్గా ఉంది. మేము స్టార్ట్ అయ్యే ముందు రోజేమో ఫుల్ వర్షం ఉండే. ట్రిప్ ఎలా కంప్లీట్ అవుతుంది అనేసి చాలా భయంగా ఫీల్ అయిపోయాం. కానీ ఎప్పుడైతే మేము బయటికి వెళ్ళి ట్రిప్ స్టార్ట్ చేసామో అప్పుడు ఎండ స్టార్ట్ అయిపోయింది. ఇదైతే గోల్డెన్ టెంపుల్ అన్నమాట. గోల్డెన్ టెంపుల్లో మాత్రం షాప్ మాత్రం చాలా సూపర్గా ఉంది. హ్యాంగింగ్ ఐటమ్స్, అలాగే జ్యువెలరీ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నవి. చాలా షాప్స్ కూడా ఉన్నవి, కాకపోతే అవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నవి. రేట్లు మాత్రం వాసిపోతున్నాయి. హ్యాంగర్స్ అయితే ఒక్కొక్కటి 4000, 5000 వరకు ఉంది. నాకైతే ఒక హ్యాంగర్ మాత్రం చాలా బాగా నచ్చింది. అది అడిగితే మాత్రం రేట్ అడిగితే 5000, 3000, 4000 అంటున్నారు. ఆ హ్యాంగర్ మాత్రం చాలా పెద్దదిగా ఉంది. టెంపుల్లో గంట ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తున్నది. చాలా సూపర్గా ఉంది. దిష్టి తగలకుండా ఇంట్లో కానీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇక్కడ బ్యాండ్స్ మాత్రం చాలా రకాలుగా ఉన్నవి. అలాగే బుద్ధునికి సంబంధించిన ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ చాలా సూపర్గా ఉన్నవి. ప్రతి ఒక్కటి చాలా రేటు ఉంది. ఇక్కడ షాప్స్ మాత్రం చాలా ఉన్నప్పటికీ కూడా రేటు మాత్రం వాళ్ళు అసలు తగ్గించట్లేదు. మరియు అక్కడ చాలా ప్రైసెస్ అయితే ఉన్నవి. టెంపుల్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అక్కడ అందరు పిల్లలు ఐస్ క్రీమ్ కొనుక్కొని తినడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వెదర్ మాత్రం చాలా హాట్గా ఉంది. ఇది షాప్ మొత్తం వీడియో అయితే తీసేసాం. మా చంద్రిక మాత్రం మా మీద, మేము వేరే షాప్లో వేరే ఐటమ్స్ చూస్తుంటే వెనుక నుంచి స్నేక్ వేసి మమ్మల్ని చాలా భయపెట్టేసింది. ఇది టెంపుల్ ముందన్నమాట. ఇవన్నీ అక్కడ ఉన్న బౌద్ధుల రూమ్స్ అన్నమాట. అక్కడ సన్యాసులు ఉంటారు కదా, చాలామంది ఉన్నారు. 3 floors అలా ఉంది. వాళ్ళకి రూమ్స్ మాత్రం చాలా ఉన్నవి. ఇది గంట ముందు, టెంపుల్ ముందు ఇది వ్యూ. ఇది లోపల టెంపుల్ ఎలా ఉంటుందో
మొత్తం వీడియో తీసి పెట్టాను, చాలా బాగుంది. దీన్నైతే అక్కడ గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తున్నారు. మనకి గోల్డెన్ టెంపుల్ అంటే వేరే టెంపుల్ కూడా ఉంటుంది. ఇదైతే బౌద్ధులకు సంబంధించిన టెంపుల్ అన్నమాట. చాలా సూపర్గా ఉంది. ఇది లోపల వ్యూ మొత్తం. టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంది. తర్వాత మేము నిసర్గధామకి బయలుదేరిపోయాం. అక్కడే బర్డ్స్ పార్క్ కూడా ఉంది. నిసర్గధామలో బర్డ్స్ పార్క్ అండ్ ఇంకా చాలా చూడవలసిన ప్లేసెస్ అయితే ఉన్నవి. అక్కడ చాలా చీప్గా దొరుకుతున్నాయి. క్లోతింగ్ కానీ, జ్యువెలరీ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ. నేనైతే ఒక టాప్ అండ్ నైట్ ప్యాంట్ టీషర్ట్ తీసుకున్నాను. హ్యాంగర్ కూడా తీసుకున్నాను. మనకి గోల్డెన్ టెంపుల్ దగ్గర హ్యాంగర్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నవి. ఇక్కడ మాత్రం 300 అన్నారు నేను తీసుకున్న హ్యాంగర్ మాత్రం. అలాగే కాఫీ పౌడర్, టీ పౌడర్, డ్రెస్సెస్ అండ్ కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్లో లభించాయి. మనకి లక్నవరంలో వంతెన ఎలా ఉందో, ఉయ్యాల వంతెన, సేమ్ ఇక్కడ కూడా వంతెన మనం నడుస్తుంటే ఊగుతుంది. చాలా భయం వేసింది, ఎందుకంటే ఆ వంతెన పైన జనాలు చాలా ఉన్నారు. అటు ఇటు తిరుగుతున్నాడు, చాలా షేక్ అవుతుంది. కావేరీ నది అన్నమాట నిసర్గధామలో. ఇది కావేరీ నది. చాలా చాలా బాగుంది. పార్క్ కూడా బాగుంది. లోపల బర్డ్ పార్క్ ఇంకా సూపర్గా ఉంది. అలాగే ఇక్కడ కూడా చాక్లెట్స్, కాఫీ పౌడర్, టీ పౌడర్, స్పైసెస్ అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ కూడా జిప్ రైడింగ్ ఉంది. ఒక 100 మీటర్కి 100 రూపీస్ అని చెప్పారు. అలాగే మనకు శిల్పారామంలో ఉన్న మనకి విలేజ్లో ఎలాంటి యాక్టివిటీస్ అండ్ విలేజ్లో ఎలా ఉంటారో అలాంటి శిల్పాలు ఇక్కడ కూడా అందంగా అలంకరించారు. శిల్పారామంలో ఎలా పెట్టారో ఇక్కడ కూడా కొన్ని కొన్ని ప్లేసుల్లో అలా విలేజ్ వైబ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి. చిన్న ఫారెస్ట్ లాగా చాలా చాలా సూపర్గా ఉంది. సేమ్ నాకు శిల్పారామేమో గుర్తుకొచ్చింది. ఈ ఐటమ్స్ అన్నీ, ఈ శిల్పాలన్నీ చూసేసరికి. మా నేహాన్స్ అయితే అది గూడట, తను ఆడుకుంటాడట ఇంట్లో, అక్కడ ఆడుకుంటున్నాడు. ఒక్కొక్క ప్లేస్ చూసే కొద్దీ ఎగ్జైటింగ్ ఇంకా పెరిగిపోతుంది. ఒక ప్లేస్ అని మించి ఇంకొక ప్లేస్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నాకైతే ఈ ట్రిప్ నాకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. అనుకోని ప్రయాణం అయితే జరిగింది మాదైతే. అనుకోలేదు, సడన్గా అలా అనుకున్నాము, సడన్గా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మేము దేవాలయకి వెళ్ళాలనుకున్నాము, కానీ మా ప్లాన్ మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఇలా ఈ కూర్గుట్కి వెళ్ళవలసి వచ్చింది. కానీ మా జర్నీ మాత్రం చాలా డేంజరస్ అండ్ ఎగ్జైటింగ్తో కూడుకుంది. ఇప్పటివరకు ఎప్పుడు నేను ఇంత డేంజర్ జర్నీ, అడ్వెంచర్ జర్నీ అయితే చేయలేదు. చాలా డేంజర్ జర్నీ అయితే చేశాను. ఇంకొక విషయం జరిగింది ఇక్కడ ఏంటంటే, నేను ఇటు సైడ్ నుంచి అక్కడికి మధ్యలోకి వెళ్ళి, మా సిస్టర్ అయితే అక్కడికి మధ్యలోకి వెళ్ళి ఫొటోస్ దిగుతుంది అనేసి నేనైతే వెళ్ళడానికి ట్రై చేశాను. మధ్యలోకి వెళ్ళగానే బండలపైన చాలా పాకురు పట్టేసరికి జారి పడిపోయాను. ఇంకా దేవుడి దయ వల్ల మొత్తం పడిపోలేదు, కూర్చున్నట్టు పడిపోయాను. చాలా భయం వేసింది. ఒక 10 మినిట్స్ వరకు ఎక్కడ నీళ్ళల్లో కొట్టుకుపోతానో అని చాలా భయం వేసింది. ముందే వాటర్ అంటే భయం, మీద నుంచి నాకు స్విమ్మింగ్ రాదు. అలా జారి పడిపోయేసరికి నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదు. చాలా చాలా భయం వేసింది. మా చెల్లె ఫోటోలకి పోజులకైతే హద్దే లేదు. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత నిసర్గధామ తర్వాత మేము ఎలిఫెంట్ క్యాంప్కి అయితే బయలుదేరిపోయాము. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సన్సెట్ జరిగే సమయం అయితే వచ్చేసింది.
ఎలిఫెంట్ క్యాంప్కి నడవాలంటే 800 మీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. దాని పక్కనే కావేరి రిజర్వాయర్ ఉంది, అది కూడా చూడాలి. ముందుగా అయితే ఈ ఎలిఫెంట్ను చూసేసి, ఎలిఫెంట్ అంటే శివాంష్కి నేహాన్ష్కి చాలా ఇష్టం. సో ఎలాగైనా సరే వాళ్ళకి ఎలిఫెంట్స్ చూపించాలనేసి మేమైతే తొందరగా టైం అయిపోతుందని నిసర్గధామ నుంచి చాలా ఫాస్ట్గా వచ్చేసాము. ఇంకొక 15 మినిట్స్ అయితే సన్సెట్ అయిపోతుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, స్పీడ్ బోటు, చాలా రకాల బోట్స్ అయితే ఉన్నాయి. బోటింగ్ చేద్దామనుకున్నాం కానీ ఒక్కొక్క బోట్ రేటు ఆకాశాన్ని అంటేస్తున్నాయి. ఎంట్రీ ఫీజెస్ చాలా తక్కువగా ఉంటున్నవి కానీ లోపల ఇంకా వేరే వాటికి మాత్రం చాలా ఎక్కువగా ఉంటున్నవి. ఎంట్రీ ఫీజెస్ మాత్రం 20, 10, 50 అలానే ఉంటున్నాయి. 40 లోపల యాక్టివిటీస్కి మాత్రం ఎక్కువ రేట్ ఉంటున్నాయి. ఎలిఫెంట్కి అయితే మేము ఫుడ్ అయితే పెట్టేసాం. మా బుడ్డోడు పెద్దోడు అయితే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయాడు ఎలిఫెంట్ని చూసి. నేహాన్షు చిన్నప్పుడు చూసింది కానీ జూ పార్క్కి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ అయితే తనకి గుర్తులేదు. సో చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయాడు. అక్కడ కిడ్స్కి ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా పిల్లలు ఆడుకున్న తర్వాత సన్సెట్ అయితే జరుగుతుంది. సో కొద్దిగా పిక్స్ దిగేసి ఆ వ్యూని ఎంజాయ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. పక్కనే రిజర్వాయర్ చూద్దామని బయటికి వచ్చేసరికి ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. 6 వరకు ఉంటుంది అన్నమాట. ఇక్కడే లేట్ అయిపోయింది. సో రిజర్వాయర్ క్లోజ్ అయిపోయింది. అనుకోకుండా మీకు మ్యూజికల్ గార్డెన్ అయితే ఉంది ఆ రిజర్వాయర్లోనే. సో ఆ మ్యూజికల్ గార్డెన్ చూద్దామనేసి వెళ్ళాం. ఎంట్రీ టికెట్ అయితే ఒక 20 రూపీస్ అలా ఉంది. నేనైతే ఎలా ఉంటుందో అని నార్మల్గా వెళ్ళేసాను. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో ఇదైతే రిజర్వాయర్ అయితే క్లోజ్ చేసింది. లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది. లైట్స్ అలా పెట్టేశారు రిజర్వాయర్ దగ్గర. పెద్దోడిని అలా వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు, చిన్నోడిని మామ ఎత్తుకున్నాడు. మా చంద్రికకు మాత్రం ఆడుకుంటూ తిరగడమే సరిపోతుంది. ట్రిప్ మొత్తం చాలా ఎంజాయ్ చేసింది. ఇక్కడ మాత్రం మ్యూజిక్ అయితే చాలా సూపర్ సాంగ్స్ అయితే వేసేసారు. నేను సాంగ్స్తో పాటు వీడియో యాడ్ చేద్దాం అనుకుంటుంటే ఇక్కడ కాపీరైట్ పడిపోతుంది. సో కలర్ లైట్స్ ప్లస్ కలర్ వాటర్ అలా పడుతుంటే చాలా అంటే చాలా అసలు నాకైతే ఈ ట్రిప్ మొత్తంలో ఎక్కువగా నచ్చేసింది ఈ 15 మినిట్స్ మాత్రమే. అంటే అవి కూడా నచ్చేసింది. నేనైతే ఇది చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయినా. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మ్యూజికల్ గార్డెన్కి అయితే వెళ్దాం అనుకున్నా కానీ ఎప్పుడూ వీలు కాలేదు. కానీ ఇది ఒకేసారి లైట్స్ ఆఫ్ చేసి మ్యూజిక్, వాటర్, కలర్ లైట్స్ పెట్టేసరికి చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయినాం. చాలామంది వచ్చారు. ఒక సినిమా హాల్లో ఒక మూవీ వేస్తే ఎంతమంది వస్తారో అలాగే సిట్టింగ్ కూడా ఉంది. సో అందరూ అలా సిట్టింగ్ చేసేసుకొని ఆ పెద్ద సౌండ్ బాక్సులు అయితే పెట్టేసిళ్ళు సినిమా థియేటర్ల లాగా. కలర్ లైట్స్, చుట్టూ చీకటి, కలర్ లైట్స్, ఆ మ్యూజిక్కి తగ్గట్టు ఈ వాటర్ డ్యాన్స్ చేస్తుంటే అబ్బా 15 మినిట్స్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. నాకైతే ఈ ట్రిప్ ఎండింగ్ మాత్రం చాలా సూపర్గా నచ్చేసింది. ఈ ఈ డేలో ఇదే ఎండ్. సో వాటర్ మ్యూజిక్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరం ఆ మ్యూజిక్ వస్తుంటే ఆ వాటర్ డ్యాన్స్ చేస్తుంటే అందరం గట్టిగా అరవడం, డ్యాన్స్ చేయడం చాలా 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 ఎంజాయ్ చేసేసిన. దీని తర్వాత ఇక డిన్నర్ చేసేసి నెమ్మదిగా స్టార్ట్ అయిపోయాం. రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి సన్ రైజ్ చూడడానికి వెళ్ళాలి. అలాగే ఎగ్జైటింగ్గా ఇంకొకటి డేంజరస్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఒక పెద్ద అడ్వెంచర్ అయితే చేయబోతున్నాము. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను.
ప్లీజ్ దయచేసి నా కోసం ఒక్క లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా తప్పకుండా ఇలాంటి ట్రిప్స్ అయితే ఎంజాయ్ చేయండి. నేనైతే ఈ ట్రిప్ ముందు అసలు నేను ఎక్కడికి రానండి, నేను ఇంట్లోనే ఉండిపోతాను, నేను అసలు రాను, నాకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, వెళ్తే టెంపుల్స్కి వెళ్దాం అన్నాను. కానీ ఈయన పట్టేసి మమ్మల్ని అయితే తీసుకెళ్ళిపోయాడు. కానీ ట్రిప్ మాత్రం మాకు ఎన్నో జ్ఞాపకాలను అయితే మిగిల్చేసింది. నేహాంశు మాత్రం చాలా 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 ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యిండు ఈ మ్యూజిక్ అండ్ వాటర్ని చూసేసి. శివాంశు మాత్రం కొద్దిగా భయపడిపోయాడు. ఒక 10 మినిట్స్ తర్వాత తనకి కూడా అలవాటైపోయింది. తను కూడా చాలా ఎంజాయ్ చేశాడు. నేహాంశు శివాంశు మ్యూజిక్ వస్తుంటే డ్యాన్స్ చేయడం, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. దీని తర్వాత కొద్దిగా కర్డ్ రైస్ అయితే తినేసి ఐస్ క్రీమ్ కూడా తినేసి పడుకున్నాము. పడుకున్న తర్వాత ఒక ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే లేచేసి మళ్ళీ సన్ రైజ్ చూడడానికి స్టార్ట్ అయిపోతాము. నెక్స్ట్ వీడియోలో అదైతే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కూర్గు అనేది ఒక హిల్ స్టేషన్. రోడ్డు మాత్రం చాలా డేంజరస్గా ఉంది, చాలా భయం వేసింది.